హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ 4 కట్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కుందన్ స్టోరేజ్ బాక్స్ క్యాప్ తీసుకున్నాను థ్రెడ్ చుట్టుకోవడానికి. 25 నుంచి 30 స్టెప్స్ వరకు చుట్టుకున్నాను. చుట్టుకొని లాస్ట్కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దగ్గర కొంచెం గ్లూ స్టిక్ చేసుకొని బ్యాంగిల్కి కూడా గ్లూ పెట్టి థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని మొత్తం థ్రెడ్ స్ట్రైట్ చేసుకొని బ్యాంగిల్కి చుట్టుకోవడమే. బ్యాంగిల్ మొత్తం ఒకే విధంగా చుట్టుకోవాలి, ఎందుకంటే ఒక దగ్గర థ్రెడ్ లావుగా ఒక దగ్గర థ్రెడ్ సన్నగా రాకుండా మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో థ్రెడ్ని మొత్తం సమానంగా చేసుకుంటూ చుట్టుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తానికి థ్రెడ్ చుట్టేసి లాస్ట్కి కొంచెం కట్ చేసుకొని గ్లూ అంటించుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బ్యాంగిల్స్ అన్నిటికీ ఇప్పుడు కుందన్స్ ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను. మీకు ఏ కలర్ కావాలో ఆ కుందన్స్ తీసుకొని, నేనైతే ఐ షేప్ కుందన్స్ ఇంకా రౌండ్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. ఐ షేప్ కుందన్ వైలెట్, రౌండ్ షేప్వి వైట్ కలర్ స్టోన్స్వి యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం మీకు ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ స్టిక్ చేసుకొని కొంచెం కొంచెం గ్లూ పెట్టుకొని, నేనైతే ఈ డిజైన్ స్టిక్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా మొత్తం బ్యాంగిల్స్ కుందన్స్తో స్టిక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఇలా నేను 4 బ్యాంగిల్స్ని స్టిక్ చేసుకున్నాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.